హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. సో మీకు ఆల్రెడీ నేను ఒక పోల్ పెట్టాను. దాంట్లో నాకు 6th to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ చేయమని చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాథమెటిక్స్ క్లాస్ 6th సెమిస్టర్ 1 బుక్ అనమాట. ఈ సెమిస్టర్ 1 బుక్లో ఉన్న ఫస్ట్ లెసన్ గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో. మీకు కావాల్సిన టాపిక్ వరకే చూసి మిగిలింది స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇది 2024లో న్యూ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి 2023లో పబ్లికేషన్ అయ్యిందండి. నెక్స్ట్ వచ్చి 2024 అంటే ఈ ఇయర్ అనమాట. సో ఇది సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. ఇందులో అసలు ఫస్ట్ ఏ కంటెంట్ ఉంది అనేది మనం ఇండెక్స్లో చూద్దాం. నోయింగ్ అవర్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, బేసిక్ జామెట్రికల్ ఐడియాస్, అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్, ఇంటిజర్స్. ఈ 6 లెసన్స్ కూడా మనకి సెమిస్టర్ 1లో అయితే ప్రొడ్యూస్ చేశారు. సో ఫస్ట్ లెసన్ నేను సిలబస్ వైజ్ చెప్పాలి అంటే కనుక అన్ని టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టుకుని చెప్పాలి. సో అది నాకు కొంచెం లెంతీ ప్రాసెస్ అవుద్ది, ప్లస్ కన్ఫ్యూజింగ్గా మీకు కూడా. సో ఈ నోయింగ్ అవర్ నెంబర్స్లో మనకున్న టాపిక్స్ ఏంటి అంటే చూడండి: కంపేరింగ్ నెంబర్స్, నెంబర్ ఆర్డరింగ్, ప్లేస్ వాల్యూస్, లార్జర్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో నెంబర్ సిస్టమ్. లార్జ్ నెంబర్ ఇన్ ప్రాక్టీస్ అంటే మనకి డైలీ లైఫ్లో లార్జ్ నెంబర్స్ ఎలా యూజ్ అవుతాయి అనేసి ఇందులో మనం ఇక్కడ చూడండి. సో కంపేరింగ్ నెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి లార్జ్ నెంబర్ ఏంటి అంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అనేది కంపేర్ చేసుకునే విధంగా ఎలా కంపేర్ చేసుకోవాలి అనేది ఇది చాలా ఈజీయే. సో నేను అంత డెప్త్గా వెళ్ళట్లేదు. ఇక్కడ నార్మల్గా మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. 9374 ఇది ఒక నెంబరు. నెక్స్ట్ 8327 ఇది ఒక నెంబర్. రెండు నెంబర్లు లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని మనం ఎలా చెప్తాము అంటే బేస్డ్ ఆన్ ప్లేస్. సో ఫస్ట్ మీకు ప్లేస్ వాల్యూ అనేది ఐడియా ఉండాలి. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అంటే సపోజ్ మనకి తెలుగులో అయితే 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం అని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అంతే. 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్, 10,000s ప్లేస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ ప్లేసెస్ పెరిగే కొద్దీ ఏమవుద్దంటే దాని వాల్యూ పెరుగుతుంది. 5 1s ప్లేస్లో ఉంటే 5 1s, అదే 5 10s ప్లేస్లో ఉంటే 50, అదే 5 100s ప్లేస్లో ఉంటే కనుక 500, 1000స్లో ఉంటే కనుక అదే 5000. సో ఇట్లాగా మనకి ప్లేస్ పెరిగే కొద్దీ దాని వాల్యూ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. సో అలాగే మనం లార్జెస్ట్ నెంబర్ లేదా స్మాల్ అనేది ఎలా కంపేర్ చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ప్లేస్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పినట్టు 9374లో 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్ అండ్ 1000s ప్లేస్. ఇందులో 1000s ప్లేస్లో 9 ఉంది. ఇంకో నెంబర్లో 1s, 10s, 100s, 1000s ఇక్కడ 8 ఉంది. సో రెండిటిలోనూ ఏది పెద్దది అంటే 9 8లో 9 పెద్దది కాబట్టి మనకి ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది జస్ట్ కంపారిజన్ నెంబర్సే, పెద్ద ఇందులో డెప్త్ మ్యాటర్ అయితే ఏం లేదు. ఇక్కడ నార్మల్గానే ఇచ్చాడు. ఇదంతా కూడా ప్రీవియస్ నాలెడ్జ్ అనమాట. అంటే పిల్లవాళ్ళకి ఈ ప్లేస్ వాల్యూస్ అనేది 2nd క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లో క్లాస్ 2nd నుంచి కూడా ఈ ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ అనేవి 2nd క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రమ్ ది బిగినింగ్ చదవాలి అంటే కనుక బేసిక్స్ నుంచి రావాలి అంటే 2nd క్లాస్ నుంచి చదవడం అయితే స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్ వరకు. ఓకే, ఇది కంపారిజన్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ నెంబర్ ఆర్డరింగ్. ఇది హౌ మెనీ నెంబర్స్ యూ క్యాన్ మేక్ అంటే మనకి ఇచ్చిన 4 డిజిట్స్తో ఎన్ని నెంబర్స్ చేయగలము అనేది ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, మేక్ యాజ్ 4 digit నెంబర్స్ యాజ్ యూ క్యాన్. ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చేసాడు, కొన్ని డిజిట్స్ ఇచ్చాడు. ఈ డిజిట్స్తో మనం ఫామ్ చేయగలిగినటువంటి నెంబర్. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా నెంబర్ ఫామ్ చేస్తున్నప్పుడు మనకి 4 digits అని పర్టికులర్గా అడిగినప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్లో ఒకవేళ 0 గనక ఉంటే 0ని 1000s ప్లేస్లో పెట్టకూడదు. ఒకవేళ 0ని కనుక 1000s ప్లేస్లో పెడితే అది 3 digit నెంబర్ కింద మారిపోతుంది. సో నెక్స్ట్
స్టాండ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ అంటే ఇది మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇది సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుండి ఇంట్రడ్యూస్ చేయడం అయితే అయ్యింది. సో 6th వచ్చేసరికి పిల్లలందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఒకవేళ మనకి నార్మల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్గా ఆర్ బిగ్ టు స్మాలా అనేది. అసెండింగ్ అంటే తెలుగులో ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అంటారు. ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము. డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమము. సో ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అంటారు. గుర్తుపెట్టుకోండి, అసెండింగ్ ఏతో స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఆల్ఫాబెట్స్లో ఏబిసిడీలతో స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్మాల్ నుంచి బిగ్కి వెళ్తుంది అనమాట. స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు బిగ్ టు బిగ్ ఎలా తెలుస్తుంది అంటే డిపెండింగ్ అపాన్ ప్లేస్ వాల్యూ. సపోజ్ 325, 689, 175 అసెండింగ్ ఆర్డర్లో రాయండి అన్నప్పుడు ఫస్ట్ మనం లార్జెస్ట్ ప్లేస్ వాల్యూని చూసుకోవాలి. 3, 6, 1. సో 175, నెక్స్ట్ 325, నెక్స్ట్ 689 అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. డిసెండింగ్ ఆర్డర్ దీనికి పూర్తి ఆపోజిట్. లార్జెస్ట్ నెంబర్ ఫస్ట్ రాయాలి. 689, 325, 175. ఇది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. నేను మీకు కొంచెం రఫ్గా చెప్తున్నాను. ఇన్డెప్త్గా ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలి అంటే కనుక చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ వాళ్ళు శాంపుల్గా ఇలా ఇచ్చారనమాట. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్కి నార్మల్గా పిల్లలకి అర్థం అవడం కోసం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ఇచ్చారు. సో నెక్స్ట్ షిఫ్టింగ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటి అంటే మనం ప్లేస్ వాల్యూస్ని మార్చినప్పుడు వచ్చే నెంబర్స్ని పోల్చండి అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఏంటి అంటే ఒకవేళ 3 digit నెంబర్స్ ఇట్లా ఇచ్చేసి దీంట్లో ప్లేస్ వాల్యూస్ని ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, టైటిల్ని కనుక మార్చండి అప్పుడు ఏమవుద్ది అని చిన్నగా, ఇవి మనకు అంత డెప్త్గా అడగడు, జస్ట్ ఒక నార్మల్ ఐడియా కోసం నేను చెప్తున్నాను అంతే. సో ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ అంటే ఇప్పుడు చూడండి మనకి ఇది 5th క్లాస్లో కూడా ఉంటుంది. గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ అంటే 1 digit గ్రేటెస్ట్ ఎంత అంటే 9 ప్లస్ 1 కలిపినప్పుడు 10. ఇది స్మాలెస్ట్ టూ డిజిట్. ఓకేనా. అలాగే గ్రేటెస్ట్ 2 digit, గ్రేటెస్ట్ 2 digit అంటే 99 ప్లస్ 1 ఈక్వల్ టు 100. స్మాలెస్ట్ 3 digit. ఓకేనండి. గ్రేటెస్ట్ 2 digitకి ప్లస్ 1 కలిపితే 3 digit స్మాలెస్ట్ వస్తుంది. గ్రేటెస్ట్ 1 digitకి ప్లస్ 1 కలిపితే 2 digit స్మాలెస్ట్ వస్తుంది. అలాగే ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 3 digit గ్రేటెస్ట్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1000 స్మాలెస్ట్ 4 digit నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ జస్ట్ ఇది ఎక్స్పాన్షన్స్ అనమాట. సో ఎక్స్పాన్షన్స్ అంటే ఏంటి, సపోజ్ మనకి ఇదంతా తెలియాలి అంటే ప్లేస్ వాల్యూస్ తెలియాలి. సో ప్లేస్ వాల్యూ అనేది నేను ఆల్రెడీ ముందే ఇంట్రడక్షన్లో చెప్పాను. 78 ఇది ఎప్పుడు కూడా 1s ప్లేస్ 10s ప్లేస్. 78ని మనం ఎక్స్పాండ్ చేస్తే 70 into 8 అంటే 7 10s ప్లస్ 7 10s ప్లస్ 8 1s అనమాట. 70 ప్లస్ 8 78. ఇది జనరల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఇవి సెకండ్ క్లాస్ నుండి ఇంట్రడ్యూస్ చేశారు ఇవన్నీ. సో ఇవి ఎక్స్పాన్షన్. 278 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 70 ప్లస్ 8. సో ఇది మనం డినామినేషన్ ఎట్లా రాస్తామో అలా అనమాట. 5278 ఈజ్ ఈక్వల్ టు 5 into 1000 ప్లస్ 2 into 100 ప్లస్ 7 into 10 ప్లస్ 8. ఇట్లా మనం ఎక్స్పాన్షన్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేస్ అడిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఫైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ అని అడగొచ్చు. అప్పుడు కింద ఉన్న ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి. ఇన్ డెప్త్గా మ్యాథమెటిక్స్ అనేవి ఇంకా డెప్త్గా ఉంటాయి. సో ఇది డిఎస్సి లెవెల్లో ఇంత చిన్న చిన్నవి అయితే అడగడండి. టెట్ లెవెల్లో అడిగే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇది కూడా అంతే. ఇంట్రడ్యూషన్ ఆఫ్ 10,000. మనకి మీకు ఇందాక చెప్పాను కదా, 5 అంకెల అతి పెద్ద సంఖ్యకు 1 కలిపితే 6 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది. యాడింగ్ ఆఫ్ 1. ఇఫ్ వీ యాడ్ ఇన్ 1 more టు ద గ్రేటెస్ట్ 6 digit నెంబర్ అండ్ వీ గెట్ ద స్మాలెస్ట్ 7 digit నెంబర్, ఇట్ ఈస్ కాల్డ్
10 lakhs. రిమైండర్ ఇచ్చారు, రిమెంబర్ చేసుకోమని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఒక 100 అంటే 10 టెన్స్, 1000 అంటే 10 హండ్రెడ్స్ అనమాట. 100 టెన్స్. ఒక 1 lakh అంటే ఎంత, 100 thousands, 1000 హండ్రెడ్స్. ఇవి మనకి జనరల్గా ఉండేవే. సో ఇంత డెప్త్గా అయితే అవసరం ఉండదు. 6th క్లాస్ పిల్లలకి ఏమి ఉండదు, ఇది జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఒకటి ఉంది, అది ఖచ్చితంగా ఇది జస్ట్ ఎక్స్పాన్షన్స్ గురించి, అండ్ ఎయిడ్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ ద లార్జ్ నెంబర్స్ అనమాట. ఇవి ఎక్స్పాన్షన్స్ గురించి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూజ్ ఆఫ్ కామాస్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, అలాగే మనకి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇండియన్ నెంబర్ ఆఫ్ న్యూమరేషన్ ఏంటి అంటే హిందూ సంఖ్యామానము, అలాగే అంతర్జాతీయ సంఖ్యామానము. ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మనం ఒక నెంబర్ రాస్తాను, 3 2 5 7 6 5 7 5. సపోజ్ ఇది మనం చదవాలి అంటే ఖచ్చితంగా కామాలు అనేవి ఉండాలి. హిందూ అంటే ఇండియన్ నెంబర్ సిస్టంలో ఎలా రాస్తాము అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 3 digits అంటే 1s, 10s, 100 తర్వాత ఒక కామా పెడతాము. ఆ తర్వాత 2 digits తర్వాత ఒక కామా పెడతాము. ఆ తర్వాత 2 digits తర్వాత ఒక కామా పెడతాము. ఇది ఇండియన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. అదే నెంబర్ని మనం ఇంటర్నేషనల్లో ఎలా రాస్తామంటే సేమ్ నెంబర్ రాస్తాం, 9 3 2 5 7 6 7 5. సో ఇంటర్నేషనల్లో ఎవ్రీ 3 digitsకి కామా పెట్టాలి. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000 అని చదవాలి. తర్వాత మిలియన్, ఓకే, 1 million, 10 millions అట్లా చదవాలి, 100 millions అలా చదవాలి. ఓకేనా? ఇలా మనం 100 millions సపోజ్ ఇది మనం ఎలా రాస్తాము, 1s, 10s, 100s అంటే 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి. సో 9 crores 32 lakhs 57,675. దీన్ని మనం విత్ లెటర్స్లో రాయాలి. సో మీకు అర్థం కావడం కోసం సింపుల్గా రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే చూడండి, మనం ఇంటర్నేషనల్ సిస్టంలో 1s, 10s, 100s ఇక్కడ ఎలా వస్తుందంటే 1000, ఓకే, 10,000, నెక్స్ట్ 100,000. ఇది మిలియన్, 10 million. సో మనం ఎలా రాస్తాం దీన్ని, 93,257,675 ఇలా రాస్తాం అనమాట. సో నేను మీకు రఫ్గా సపోజ్ ఇక్కడ చూడండి, ఇవి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. ఇవి ఎగ్జాంపుల్ సమ్స్ అనమాట. దీన్ని చూసి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఎక్సర్సైజెస్ అయితే ఇచ్చారు. ఎక్సర్సైజ్ 1.1 ఇంపార్టెంట్ అండి. బిట్స్, ఈ బిట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్న బిట్స్ ఇవి. ఎక్సర్సైజ్ 1.1లో 1 lakh అంటే ఎన్ని 10,000s అన్నారు. 1 lakh అంటే ఎన్ని థౌజండ్స్. ఫస్ట్ మనం ఒకవేళ ఎప్పుడైనా ఇది కన్ఫ్యూజన్గా అనిపించింది అనుకోండి, మీరు 1 lakh వేసేసుకోండి. 100s, 1000, 10,000, lakhs. సో ఇది 1 lakh ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 10,000s అన్నారు. కింద 10,000 వేసుకోండి. 1s, 10s, 100s, 1000, 10,000. ఓకే, ఇప్పుడు దీంతో క్యాన్సిల్ చేసేసేయండి. సో మనకి ఎంత వచ్చింది, 10,000. వీటిని బట్టి పట్టడానికి అస్సలు ట్రై చేయొద్దు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇలా సింపుల్గా ఆలోచించండి, అక్కడికక్కడే మీరు సొల్యూషన్ని చూసుకోండి. ఓకేనా? 1 million ఈజ్ ఈక్వల్ టు 100,000. ఇక్కడ చూడండి, మనం 1s, 10s, 100s, 1000, 10,000, 100,000. ఓకే, 1 million బై ఎన్ని అడిగారు, 100,000. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000. ఓకే, ఇప్పుడు దీంతో క్యాన్సిల్ చేద్దాం. సో ఎంత, 10, 100,
1000, ఇది 10, ఇది కూడా 10. నెక్స్ట్ మళ్ళీ 1 crore, 1 crore, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, 1 crore. 1 crore ఎన్ని జీరోస్ ఉంటాయని అడగొచ్చు. 1 crore 7 zeros అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో 1 crore ఈక్వల్ టు హౌ మెనీ, 10 lakhs అని అడిగాడు. ఇక్కడ మనం 10 lakhs వేసుకుందాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs. సో ఈ జీరోస్ని 1 2 3 4 5 6 జీరోస్ని దీంట్లో క్యాన్సిల్ చేసేస్తే మిగిలింది ఎంతండి, 10. సో ఇక్కడ మనకి ఎంత, 1 crore ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. సో 1 crore ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్స్ అన్నాడు. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనకి మిలియన్స్ అన్నప్పుడు కింద మనం పైన న్యూమరేటర్లో రాసినప్పుడు 1 crore రాద్దాం. సేమ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crore. ఓకే, బై మిలియన్. మిలియన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం కొంచెం బండగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000 తర్వాత 1 million అయితే వస్తుంది. ఇక్కడ ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్ అండి. ఇది మనకి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. సో ఇండియన్ నెంబర్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్, హిందూ సంఖ్యామానం అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం. ఇండియన్ నెంబర్ సిస్టంలో వన్స్ ఉంటుంది, ఇక్కడ వన్స్ ఉంటుంది. టెన్స్ సేమ్, హండ్రెడ్స్ వరకు ఏ మార్పు ఉండదండి. టెన్స్, హండ్రెడ్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ 1000, 1000, 10,000. ఇక్కడ కూడా 10,000. మనకి ఎక్కడి నుంచి మార్పు వస్తుంది అంటే ఇక్కడ మనకి 1000, 10,000 తర్వాత 1 lakh వస్తుంది. ఇక్కడ 100,000. ఇక్కడి నుంచి మనకి ఇండియన్ నెంబర్ సిస్టమ్కి, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్కి మార్పు అయితే వస్తుంది. సో 100,000 తర్వాత మిలియన్ స్టార్ట్ అవుద్ది. 1 million తర్వాత 10 million, నెక్స్ట్ 100 million. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు బిలియన్ అంటే. ఇక్కడ చూడండి, 1 billion ఈజ్ ఈక్వల్ టు 1000 millions. అంటే ఇక్కడ నెక్స్ట్ 1000 millions అనే దాని బదులు మనం 1 billion అనేది రాస్తాం. ఇక్కడ 1 lakh అంటే 1 లక్ష, నెక్స్ట్ 10 lakhs. ఓకేనా, మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10 lakhs తర్వాత ఎంత వస్తుంది, 1 crore, 10 crore, 100 crores. 100 crores అంటే మనకి 1 billion. 100 కోట్లు అంటే 1 బిలియన్కి సమానం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ ఆల్మోస్ట్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే టాపిక్. ఏంటి అంటే ఇలా చూడండి, కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే ఇవే మిల్లీమీటర్ని సెంటీమీటర్ని, సెంటీమీటర్ని మిల్లీమీటర్లోకి, కిలోమీటర్లకి ఎలా మార్చాలనేది చాలామందికి ఐడియా ఉండుంటుంది. బట్ సింపుల్గా చెప్తాను. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. సో మనకి 10 millimeters ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటరు. అదే 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటరు. సో ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ అనమాట. 10 millimeterలు 1 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు 1 మీటర్. గ్రామ్స్కి కూడా అలాగే ఉంటుంది, లీటర్స్ కూడా అలాగే ఉంటుంది. 10 milligrams ఈజ్ ఈక్వల్ టు 1 centigram. 100 centigrams ఈజ్ ఈక్వల్ టు 1 gram. లీటర్స్ కూడా అంతే. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా మార్చుకునేటప్పుడు సెంటీమీటర్ని మిల్లీలీటర్లోకి మనకి అవసరమైంది వాడు అడిగిన ఏదైతే అడుగుతారో దాంట్లోకి మనం మార్చుకుని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను జనరల్గా వీటికి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. పాపులేషన్ ఆఫ్ సుందర్ నగర్ ఈజ్ 1 ఉండదు కాబట్టి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. కొన్ని ఓల్డ్ పేపర్స్లో కూడా ఇవి ఉంది. ద టౌన్ న్యూస్ పేపర్ ఈజ్ పబ్లిష్డ్ ఎవ్రీడే.
1 day 1 copy has 12 pages. Every 11,980 copies are printed every day. Sorry, how many total pages are printed in every day? సో మనం దానికి ఏం చేయాలి? పట్టణంలో వార్తాపత్రికల్లో ప్రచురించడం పడుతోంది. ఒక కాపీకి 12 పేజీలు ఉన్నాయి. 11,980 కాపీలు ముద్రించబడుతున్నాయి. ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ అవుతున్నాయంటే దీన్ని ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే మనకి రోజు ఎన్ని వస్తాయి అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇది కూడా అంతే. నోట్ పుస్తకం తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితాల షీట్ల సంఖ్య 75,000. ప్రతి ఒక్క షీట్ నుంచి నోట్ పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతున్నాయి. ప్రతి నోట్ పుస్తకంలో 200 పేజీలు కలిగి ఉంటుంది. అందుబాటులో ఉన్న కాగితం నుంచి ఎన్ని పుస్తకాలు తయారు చేయగలుగుతారు? సో ఒకదాని నుంచి 8 చేస్తారు కాబట్టి మనకున్న షీట్లు 75,000 కాబట్టి 8 ఇంటూ 75,000 చేసినప్పుడు ఎంత వస్తుంది? ప్లస్ మనకి ఒక బుక్కి కావాల్సింది ఎంత? 200 పేజెస్ కాబట్టి 6,000 ఇది 1 10 100,000 10,000 lakhs 6 lakhs డివైడెడ్ బై 200 చేస్తే మనకి టోటల్ 3,000 నోట్బుక్స్ అయితే వస్తాయి. సో ఇది మీకు రఫ్గా చెప్తాను చూడండి. ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య. మీరు ఇప్పుడే కనుక దీన్ని పాజ్ చేసుకొని ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. దీని ఆన్సర్స్ నేను మీకు చివరిలో డిస్ప్లే చేస్తాను అనమాట. పుస్తక ప్రదర్శన జరిగింది, టికెట్ల సంఖ్య మొత్తం అంటే ఏం చేయాలంటే వీటిలన్నిటిని కూడా ఎడిషన్ చేసుకోవాలి. ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు టెస్ట్ మ్యాచ్లో ఇప్పటి వరకు పరుగులు చేశాడు. అతను పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. అతను ఇంకా ఎన్ని పరుగులు కావాలి అన్నప్పుడు మొత్తం దీంట్లోంచి దీన్ని మైనస్ చేయాలి. ఒక ఎన్నికల్లో విజయవంతమైన అభ్యర్థి ఓట్లు మరియు అతని సమీప అభ్యర్థి ఇన్ని ఓట్లు వచ్చాయి. విజయవంతమైన అభ్యర్థి ఎన్నికల్లో ఎంత ఆధిక్యంతో విజయం చెందాడు అంటే ఇది మైనస్ ఇది చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో అంతే. కీర్తి బుక్ షాప్ జూన్ మొదటి వారంలో విలువైన పుస్తకాలు మరియు నెల 2వ వారంలో విలువైన పుస్తకాలు విక్రయించారు. 2 వారాలు కలిపి ఎంత అమ్మారు అంటే ఇది ప్లస్ ఇది ఎడిషన్ చేయాలి. ఏ వారంలో అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి అనేది మనం నెంబర్ని బట్టి మనం చెప్పవచ్చు. 2వ వారంలోనే అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. అంకెలను ఒకేసారి ఉపయోగించి, ఇక్కడ చూడండి అంకెలను ఒక్కసారే ఉపయోగించమంటున్నాడు కాబట్టి మనం దీన్ని రిపీట్ చేయకూడదు. రాయగల 5 అంకెల పెద్ద సంఖ్య ఏది అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. డిసెండింగ్ ఆర్డర్లో అంటే అతి పెద్ద నెంబర్ అడిగినప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ రాసుకుంటూ వెళ్ళాలి. చిన్న నెంబర్ అడిగినప్పుడు స్మాల్ టు బిగ్ నెంబర్స్ రాయాలి. ఇక్కడ చూడండి 6 to ఇక్కడ చూడండి ఒక యంత్రం రోజుకు సగటున 2,824 స్క్రూలను తయారు చేసినప్పుడు 2006 జనవరి నెలలో ఇన్ని స్క్రూల్స్ తయారు చేస్తుంది. ఇక్కడ మనకి ఇయర్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు తప్ప అంతకంటే ఏం కాదు. జనవరి మంత్లో మనకు ఉండే డేస్ ఎంత అంటే 31 days. సో 31 into 2825 స్క్రూస్ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వ్యాపారి వద్ద ఇన్ని ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి చొప్పున 40 రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. కొనుగోలు చేసిన తర్వాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంటుంది? సో ఒక వ్యాపారి దగ్గర ఇంత అమౌంట్ అయితే ఉంది. ఆమె ఒక్కొక్కటి 1200 చొప్పున 40 పర్చేస్ చేశారంట. 1200 into 40 అంటే 40 వేసుకుని టోటల్ చేసుకుందాము. 12 4s are 48 000. సో దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే మనకి ఇంకా ఆమె దగ్గర ఎంత మిగిలి ఉన్నాయనేది తెలుస్తుంది. ఓకేనా? ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి ను 50తో గుణించడానికి బదులు 65తో గుణించాడు. సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువ వచ్చి ఉంటుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక ట్రిక్ యూజ్ చేయొచ్చు. అంటే 56తో గుణించడానికి బదులు 65తో గుణించాడంట. రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనేది చూడండి. 65తో గుణించాడు 56తో గుణించడానికి బదులు. సో రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 9 మాత్రమే. సో ఎంత డిఫరెన్స్ వచ్చి ఉంటుంది? 9 మాత్రమే డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. 27236 into 9 వేయండి సరిపోతుంది. 124. అర్థమైందండి. ఇది మనం ఏం చేస్తామంటే 56తో గుణించడానికి బదులు 65తో గుణించాడు కదా అని దీని మొత్తాన్ని దీంతో గుణించి మళ్ళీ దీని మొత్తాన్ని దీంతో గుణించి రెండింటిని మైనస్ చేస్తే చాలా లెంతీ ప్రాసెస్ అవుద్ది. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 65లోంచి 56ని మైనస్ చేసుకోగా వచ్చిన దాంతో దీన్ని మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక షర్ట్ కుట్టడానికి 2 meters 15 centimeters క్లాత్ అవసరం అవుతుంది. 40 meters క్లాత్ ఎన్ని చొక్కాలు కుట్టడానికి అవుతుంది? ఇక్కడ చూడండి, ఇది మీటర్స్లో అడిగాడు, ఇది కూడా మీటర్స్లో అడిగాడు, కానీ ఇక్కడ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో టోటల్ని మనం సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. సో 40 into 100 అంటే ఒక మీటర్కి 100 centimeters కాబట్టి సో ఇక్కడ ఎంత అవుద్ది? 200 and అంతే సింపుల్గా 200 + 15 ఎంత అవుద్ది? 215. దీన్ని సొల్యూషన్ చేస్తే
మనకి వస్తుంది. సో ఒక్కొక్కటి 4 కిలోస్ 500 గ్రామ్స్ మందుల పెట్టెలు ప్యాక్ చేయబడుతుంది. 800 కిలోలకు మించి తీసుకువెళ్ళలేదు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 800 కిలోస్, ఇది 4500 గ్రామ్స్. సో 800 కిలోస్ బై గ్రామ్స్లోకి మార్చుకోవాలి. దీన్ని కూడా మార్చుకుని కన్వర్ట్ చేసుకుని చేయాలండి. స్కూల్ మరియు ఒక విద్యార్థి ఇంటి మధ్య దూరం 1 కిలోమీటర్ 875 మీటర్స్ అనమాట. సో ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తూ వెళ్తుంది. 6 రోజులకి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంటూ 2 చేసుకొని వచ్చిన ఆన్సర్ ఇంటూ 6 చేసుకోవాలి. సో లేదా దీన్ని ప్లస్ ఇంకొకసారి యాడ్ చేసి ఒక రోజుకి నడిచేది కట్టుకొని, సో 6 డేస్ కాబట్టి ఇంటూ 6 చేసుకుంటే సరిపోతుంది. ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీ పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీల కెపాసిటీ ఉన్నప్పుడు ఎన్ని గ్లాసెస్ వస్తుంది? సో దీన్ని కూడా సేమ్ 4 లీటర్ 500 మిల్లీని కన్వర్ట్ చేసుకొని డివైడెడ్ బై 25 చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ లెసన్ యొక్క పూర్తి అవగాహన. నాకు తెలిసి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను 1.2 ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి 1 to 12 క్వశ్చన్స్కి. ఇది 1.1 ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటివి. సో ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చాడు అక్కడ 1.1 ఎక్సర్సైజ్లో. సో ఆ ఎక్సర్సైజ్కి సంబంధించిన సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ టైంని నా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.